వెల్కమ్ టు షైనింగ్ వరల్డ్. ఈరోజు మనము యాదగిరి గుట్ట గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పాఠాన్ని 3 భాగాలుగా చేసి నేర్చుకోబోతున్నాం. మనము 1వ భాగాన్ని ఈరోజు నేర్చుకోబోతున్నాము. మన పూర్వీకులు ప్రకృతి శక్తిని దేవుడిగా భావించారు. అందుకే మనుషుల ఆవాసాలకు దూరంగా కొండలపై, గుట్టలపై, సముద్ర నదీ తీరాన ప్రాంతాలలో, అడవులలో ప్రశాంతంగా ప్రార్థించాలని అనుకున్నారు. అందుకే ఆ ప్రదేశాలలో గుళ్ళు కట్టారు, కొలిచారు, మొక్కులు తీర్చుకున్నారు. ఆ గుళ్ళు కీర్తికెక్కినది. ఇలా కీర్తికెక్కినదే తెలంగాణలోని గొప్ప పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. ఆ క్షేత్రం గురించి తెలుసుకుందాం. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ క్షేత్రం యాదగిరి గుట్ట. పూర్వం ఇది నల్లగొండ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో ఉన్నది. బుష్యశృంగుని కొడుకైన యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేశాడని పురాణ కథలో ఉన్నది. రాజర్షి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై, భక్త ఏం కావాలనో కోరుకో అని అడిగాడు. దానికి యాదర్శి, నాకు ఎటువంటి కోరికలు లేవు, కానీ మీ రూపాన్ని దర్శించుటకై నేను తపస్సు చేశాను. నా కోరిక ఒక్కటే, మీరు ఈ గుట్టపైనే వెలిసి మా వంటి ఎందరో భక్తులకు నిత్యం దర్శనమివ్వాలి అని యాదర్శి కోరుకున్నాడు. ఆయన కోరిక ప్రకారం నరసింహస్వామి యాదగిరి గుట్టపై వెలిశాడు. అప్పటి నుంచి ఆ గుట్టను యాదర్శి పేరు మీదుగా యాదగిరి గుట్ట అని పిలుస్తున్నారు. దీని భావం ఏమిటంటే, యాదర్శి అనే మహర్షి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపై నరసింహస్వామి కోసం కఠోర తపస్సు చేశారు. ఆయన నిస్వార్థ భక్తికి మెచ్చిన స్వామివారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, యాదర్శి తన ముక్తిని కోరుకోకుండా లోక కళ్యాణం కోసం స్వామిని అక్కడే ఉండి భక్తులకు దర్శనమివ్వాలి అని వేడుకున్నారు. భక్తుడి కోరిక మన్నించిన నరసింహస్వామి ఆ గుట్టపై స్వయముగా వెలిశాడు. అప్పటి నుండి ఆ మహర్షి పేరు మీదుగా ఈ క్షేత్రం యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందింది. నేడు ఈ పుణ్యక్షేత్రం తెలంగాణలోనే అత్యంత వైభవంగా వెలుగొందుతూ కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక నిలయంగా మారింది. ఈరోజు పాఠం మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనము మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.